ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ అమావాస్య, మార్గశిర మాసం ఇవాళతో వెళ్ళిపోతుంది. రేపటి నుంచి పుష్యమాసం వస్తుంది. పుష్యమాసం అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. పుష్యమాసం అంటే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్యమాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జప తపాదులకు, ధ్యాన పారాయణాలకు శ్రేష్టమైన మాసం ఇది. పితృదేవతల్ని పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం పుష్యమాసం. పుష్యమి పౌర్ణమి వేదాధ్యాయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేద మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. ఇక విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీజం, శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరమైనది. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనేశ్వరుని పూజించేవారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగంగా చేసుకుంటారు. దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉన్నది. ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. కాబట్టి నువ్వులు బెల్లం ఆహార పదార్థాల్లో మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో చేర్చుకోవాలి. అలాగే శని ధర్మదర్శినాయం, సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణులను, సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. మానవుడు ఈ నెలలో నువ్వుల నూనెను సేవించి నియమనిష్టలతో పాటు శని అనుగ్రహం కూడా పొందవచ్చు. అంతేగాక గరుడ పురాణంలో నాభి స్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలో నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశాన్ని ఉన్న ప్రాముఖ్యత అంతటి శని ప్రభావమే కారణమని మనం గ్రహించాలి. పుష్యమాసంలో తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విద్య నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజించాలి. అలాగే సోమవారం శివుణ్ణి మారేడు దళాలతో పూజించాలి. ఆదివారంలో సూర్యుడిని జిల్లేడు పూలతో అర్చించాలి. ఇలా శుక్లపక్షమి షష్ఠి నాడు వరకు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర మాస శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో వారికి ఈ రోజంతా అంత పవిత్రమైనది. శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రాద ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. ఇక పుష్యమాసంలో వస్త్రదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. చలితో బాధపడేవారు ఆదుకోవడమే ఈ నియమం వెనకాలన్న సదుద్దేశం. ఇక పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలిమంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది. భోగి నాడు వైష్ణవ ఆలయంలో గోదారంగనాథుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు. మరునాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.
ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదు. పురాణాలు చెప్తున్నాయి. సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవు నేతితో నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే దరిద్రాలన్నీ తొలగిపోయి సకల భోగ భాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఆ రోజు ధాన్యరాశులను, వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేస్తారు. పుష్య బహుళ ఏకాదశి, విమల ఏకాదశి, సఫల ఏకాదశి, షష్ఠి ఏకాదశి, కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు. సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వుల నూనె కలిపి నీటితో స్నానం చేయడం, నువ్వులని ఆహారంలో భాగంగా చేసుకోవడం, మంచి నీటితో నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజున చేస్తారు. ఈ మాసంలో ఆఖరి రోజైన అమావాస్య చోలంగి అమావాస్య అంటారు. ఆ రోజు నది స్నానాదులు చేసుకుని దైవ దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి. పితృతర్పణాలు, ఆబ్దికాలు ఉంటే వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేసే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక పుష్యమాసంలో సూర్యోదయ సమయమున ప్రసరించే సూర్యకాంతి అద్భుతంగా యోగ చైతన్యముగా ప్రసాదింపగలుగుతుంది. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం. చెప్పలేనంత కాంతిని దర్శనం చేయగలదు. ఈ మాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడిని దక్షిణముగ నుండి ఉత్తర దిశగా చేస్తాడు. అనగా ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తాడు. మనలో ప్రాణశక్తి బలమును కూర్చునే సమయమును సూర్యకిరణములు యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనముగా వించును. మనసును అట్టి పెట్టుకున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతిని సంహరింపగలదు. బుద్ధి బలము, ప్రాణబలము, పుష్టి బలము లభించును ఈ పుష్యమాసం. ఇదండి పుష్యమాసం యొక్క విశిష్టత. ఈ మాసంలో మొదటి రోజులన్నీ శ్రీమన్నారాయణుడికి తులసి దళాలు సమర్పించి పూజ చేయండి. మిగిలిన రోజులు శనీశ్వరుడికి పూజ చేయండి. ఇలా చేస్తే ఏలినాటి శని, అర్ధమాష్ట శనితో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ శని యొక్క ఆశీర్వాదం పొంది సర్వ శుభాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా, లేకపోతే మాకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.